తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క కీలక విజ్ఞప్తి చేశారు. ఓపికగా సంతోషంగా భక్తితో రావాలని పిలుపునిచ్చారు. అక్కడికి వచ్చి కూడా క్యూ లైన్లో అడ్డంగా వస్తే ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. మేడారికి వచ్చిన భక్తులు చేసే కొన్ని తప్పిదాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటిస్తూ తిరుగు ప్రయాణం సురక్షితంగా చేయాలని సీతక్క సూచించారు. భక్తులకు చాలాసార్లు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ఓపికగా రండి, సంతోషంగా రండి, సంతోషంగా పోండి. నిన్న కొంతమంది ఆ గ్రిల్స్ ఎక్కి దురుకుతున్నారు అవుతూ ఉంటాయి. వచ్చేటువంటి భక్తులు అన్నం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు వేరే వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనం పాపాలు తప్పులు అన్నీ కడిగేసుకోవాలని మొక్కుకోవడానికి వస్తున్నాం. మనం చేసే తప్పిదాల మూలంగా ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదు, ఇతరులకు హాని జరగకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. లక్షల మంది వస్తుంటారు, ఇది తీసేయాలనే మాకున్నది వాస్తవానికి. కాకపోతే అందరూ కొంతమంది పెద్ద మనుషులే దుమ్మెత్తిపోతూ ఉన్నారు, మాకు పాస్ లేరు పాస్ లేరు. ఇక్కడ లోకల్గా మేము లోకల్ ప్రజాప్రతినిధులను గౌరవించినాం, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గౌరవిస్తాం, బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా గౌరవిస్తాం. కానీ దాన్ని మరి ఇక ఏదో పలారం లెక్క పంచుకోవడం కాదు. కొంచెం వచ్చేటువంటి వాళ్ళు కూడా క్రమశిక్షణ రండి, అందరు సహకరించండి. లక్షల పాసులు మేము కొట్టించగలిగితే భక్తులు ఎక్కడ దర్శనం చేయించుకుంటారు. అందుకని ఫస్ట్ భక్తులకే మనం ప్రయారిటీ ఇవ్వాలని రేపటి నుంచి లోపలంతా బంద్ అవుతుంది. మొత్తం బయట నుంచే క్యూ లైన్ల నుంచే ప్రవేశం ఉంటుంది. దయచేసి అందరూ ఆదర్శవంతంగా అంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు క్రమశిక్షణగా లైన్లలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు కూడా మెచ్చుకుంటారని కోరుకుంటూ మమ్మల్ని పాసుల కోసం ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తాం.